వాళ్ళు ఇచ్చే ఫుడ్ మీకు సరిపోయేదా? సరిపోయేది. సరిపోతుందా? అంటే ఎలా ఉంటది ఫుడ్ మీల్ అనేది, అసలు ఎలా ఉంటది? యాక్చువల్ గా పర్ డే 6 మీల్స్ ఉంటాయండి. ఓ 6 మీల్స్ ఉంటాయి. అంటే 6 మీల్స్ అంటే ఎట్లా? అంటే ఎవ్రీ 2 అవర్స్ కి 1 అవర్ కి ఉంటది? ఎవ్రీ 2 అవర్స్ కి మీల్ ఉంటుంది. ఓకే, ఎవ్రీ 2 అవర్స్ కి మీల్ ఉంటది. మరి ఇలా ఎవ్రీ 2 అవర్స్ కి మీల్ అంటే చాలా కష్టం అయిపోద్ది, ఇంకా కుకింగ్ చేసుకోవాలంటే అట్లా అండి? అంత ఏం ఉండదండి. మనం ఒకటి కావాలంటే మనం ఒకటి చేయాలి కదా. ఓకే, మనము ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేసే పొజిషన్ లేము ఈ జాబ్ ఫీల్డ్, ఈ బిజీ సెక్టార్ లో మనం కాలేదు. మనకు చేతైందంట మనం తీసుకునే ఫుడ్ ని మనం కంట్రోల్ గా చేసుకొని దాన్ని న్యూట్రిషన్ పర్పస్ గా తీసుకోవాలి. ఓకే, వన్ టైమే కుక్ చేసుకోవచ్చా? వన్ టైం చేసుకోవచ్చు. అంటే వన్ టైం చేసుకోలేకపోతే ఎవ్రీ 2 అవర్స్ కి ఒక 5 మినిట్స్ అంతే. అంతేనా? యాక్చువల్ గా దీని జాబ్ కి వెళ్తారు, తను జాబ్ కి వెళ్ళినప్పుడు తనకి ప్యాక్ చేసి పంపించాలి. మనకి ఈ రోజు డైట్ అనేది మనకి ముందే చెప్తారు. తనకి వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసి పంపిస్తాను. అంటే ఇద్దరికి ఒకటే డైట్ ఉంటుందా? సేమా? చెప్పాను కదా మేడం, కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అని. అంటే మరి ఇద్దరికి డిఫరెంట్ గా కుక్ చేసుకోవాలన్నమాట. కానీ ఫైనల్ గా అవుట్పుట్ చూపించింది కదా మీ వైఫ్. ఫస్ట్ మీరు బిలీవ్ చేయలేదు, కానీ తను బిలీవ్ చేసి ఒక రాకో హెల్త్ లో జాయిన్ అయింది కాబట్టి తను ఇప్పుడు తగ్గింది. మీరు అలాగే మీరు జాయిన్ అయ్యి మీరు తగ్గారు.